హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆడియన్స్ అండ్ వ్యూవర్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న డే అయితే వచ్చేసింది. బాగీని చూసిన పిల్లలు శివరాత్రి రోజు బాగీని చూసి బాగీని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతున్నారు. అమ్ము, అంజు, ఆనంద్, ఆకాష్. ఇదంతా ఎలా జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీ, కరుణ మనోహరి ప్లాన్ని తిప్పికొట్టి ఇంటికి రీచ్ అవుతారు. బాగీ, ఆయన అక్కడికి వచ్చారు అంటే నన్ను చూడ్డానికే, నన్ను కలవడానికే వచ్చుంటారు, నా కోసం వెతుకుతున్నట్టున్నారు అని పాపం బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆహా, ఆయన పేరు చెప్పగానే నీ మొహంలో ఎక్కలేని కాంతి వస్తుందే, ఎంతైనా నువ్వు ఆయన భార్యవు కదా అని అంటుంది కరుణ. అవునే, ఆయన పాపం చాలా నా గురించి మిస్ అవుతున్నారు. త్వరలో ఈ మనోహరికి చెక్ పెట్టి నేను ఆయన ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్ము ఏమో బోర్డ్ ఎగ్జామ్స్కి చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే అంజు అమ్ము దగ్గరికి వచ్చి, అమ్ము ఆడుకుందామా అని అడుగుతుంది. లేదే, నాకు ఇంకొక 1 మంత్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అసలే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కదా, మంచి మార్క్స్ రావాలి, టాపర్ అవ్వాలని సర్స్ అందరూ ఎక్స్పెక్టేషన్ నా మీదే పెట్టుకున్నారు. అలాంటప్పుడు నేను బాగా చదువుకోవాలి కదా అని అంటుంది అమ్ము. చదువు అనేది ఎప్పుడైనా చదువుకోవచ్చు, బాగా గేమ్స్ ఆడితేనే బ్రెయిన్కి స్ట్రెస్ ఉండదు అని అంటుంది. నువ్వు ఊరుకోవే అని అమ్ము చదువుకుంటూ ఉంటే ఇంకా మనోహరి పిల్లలందరి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అంజు అయితే, రేపు శివరాత్రి కదా, మనందరం కలిసి గుడికి వెళ్దామని డాడ్ని అడుగుదామా అని అంటారు. హా, ఆ విషయమే మర్చిపోయాను, నేను కూడా గుడికి రావాలనుకుంటున్నాను. బాగా ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలని దేవుణ్ణి కోరుకోవాలి. అలాగే మన మిస్సమ్మ కూడా ఎక్కడుందో దేవుణ్ణి కోరుకోవాలి. అప్పట్లో రాథోడ్ మిస్సమ్మ హైదరాబాద్ వచ్చింది అని చెప్పాడు కదా అని అంటాడు ఆకాష్. అవును, హైదరాబాద్ వచ్చింది అని తెలిసింది, కానీ ఎక్కడుందో తెలియదు కదా. నిజంగా మిస్సమ్మని ఒక్కసారి చూడాలనిపిస్తుంది అని పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ, చూస్తారు చూస్తారు, ఎందుకు చూడరు. అయినా మీరు చూసేలోపు ఆ బాగీనే పైకి పంపించాలనుకున్నాను, కానీ కుదరలేదు కదా. ఏం చేస్తాం, అంతా నా కర్మ. రేపు ఒకవేళ బాగీ కూడా గుడికి వస్తే, అది కూడా సేమ్ గుడే అయితే మాత్రం ఆ బాగీ నా చేతిలో ప్రాణాలు వదిలేయాల్సిందే అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఇంట్లో శివరాత్రి సంబరాలు మొదలైపోతాయి. శివరాత్రికి ఇంకా మొత్తం ఇల్లంతా తోరణం కట్టి శివలింగాన్ని పెట్టి శివలింగానికి పూజ చేయాలి అనుకుంటాడు అమర్. అప్పుడే బాగి ప్రతి పండగని ఎంత నియమనిష్టలతో చేసేదో గుర్తు చేసుకుంటాడు. అప్పుడే మనోహరి, చెంబా ఇద్దరు వస్తారు. చెంబా, యాదమ్మ నీకు పూజ చేయడం వచ్చా అని అడుగుతారు. సార్, నేను ఎప్పుడూ పూజలు చేయలేదు సార్ అని అంటుంది. రాథోడ్, ఏమ్మా పూజలు చేయలేదా? అయినా నువ్వెప్పుడూ ఒక మనిషిలాగే ప్రవర్తించవేంటి? వంట రాదంటావు, పని చేయనంటావు, పూజ కూడా చేయనంటావు. ఇలా అయితే ఎలా అమ్మా, నీకెవరైనా నేర్పించలేదా అని అంటాడు రాథోడ్. ఊరుకోను సార్, నన్ను మా అమ్మ నాన్న గారాబంగా పెంచారు, అందుకే నాకేం రాదు అని అంటుంది చెంబా. అబ్బో, మంత్రశక్తులు వచ్చు కాబట్టి ఇలాంటివి రావు అనుకుంటుంది మనోహరి. రాథోడ్, డిస్కషన్ ఎందుకు, నేనే పూజ చేస్తాను, పిల్లల్ని త్వరగా రమ్మను, పూజ ముగించుకున్న తర్వాత గుడికి వెళ్దాం అని ఇంకా అలా పిల్లలందరూ హ్యాపీగా మంచి ట్రెడిషనల్ వేర్లో కిందకి వస్తారు. అమరే శివుడికి హారతి ఇచ్చి పాపం పూజ చేస్తాడు. మనస్ఫూర్తిగా ఇంకా కోరుకుంటాడు, స్వామి, నేను వెతుకుతుంది నా బాగి, నా కూతురు ఆరు కోసం. నా బాగి ఆరు నాకు కనిపించేలా నువ్వే మనస్ఫూర్తిగా నన్ను దీవించాలి, వాళ్ళిద్దరినీ నా దగ్గరికి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అమర్. ఇంకా అలా అమర్ అండ్ ఫ్యామిలీ అందరూ పూజ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంకా గుడికైతే బయలుదేరుతారు. గుడికి వెళ్ళి ఇంకా మొత్తం ప్రదక్షిణలు చేసి అక్కడ కొంతమంది అన్నదానం చేయాలని, ఫుడ్ డెలివర్ చేయాలని మొత్తం ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా బాగి, కరుణ కూడా శివరాత్రికి శివుడి గుడికే వస్తారు. అప్పుడే కరెక్ట్గా ఆరు పాప, మమ్మీ నేను కూడా రానా అని అడుగుతుంది. బుజ్జమ్మ, ఇవాళ శివరాత్రి కదా, తాతయ్య అన్ని పనులు చేస్తూ ఉంటారు కాబట్టి తాతయ్యకి నువ్వు చిన్న చిన్న హెల్ప్స్ చేయి, ఓకేనా అని అంటారు. ఓకే మమ్మీ, అయితే నేను ఇంట్లో ఉండి చిన్న చిన్న హెల్ప్స్ చేస్తూ ఉంటాను, మీరు గుడికి వెళ్ళి త్వరగా వచ్చేయండి అని అంటారు.
ఓకే అని చెప్పి ఇంకా అలా బాగి కరుణ ఇద్దరు కలిసి గుడికి బయలుదేరుతారు. అలా గుడిలో బాగి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే గుడికి వచ్చిన అమర్ బాగి పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా అంజు అలా తిరిగి చూసేసరికి అక్కడ బాగి నడుచుకుంటూ వస్తుంది. బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అంజు కళ్ళు నలుపుకొని చూస్తుంది. అయినా బాగిని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి నాకు కనపడుతుంది, నిజమా అబద్ధమా అని. అమ్ము అమ్ము ఒకసారి ఒకసారి చూడండి, నేను చూస్తుంది నిజమేనా, అక్కడ అక్కడ మిస్సమ్మ ఉందా అని అంటారు. ఇంకా ఎదురుగా చూసేసరికి నిజంగా మిస్సమ్మ కనబడుతుంది. ఒక్కసారిగా పిల్లలందరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే అలా పిల్లలందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా పరిగెత్తుకుంటూ పాపం మిస్సమ్మ అలియాస్ భాగి దగ్గరికి వస్తారు. భాగి ఏమో పిల్లలందరి వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. పిల్లలందరూ కలిసి బాగీని హక్ చేసుకుంటారు. ఎమోషనల్గా పాపం ఏడుస్తూ ఉంటారు పిల్లలందరూ. పిల్లలు ఏడవకండి, ఎందుకు ఏడుస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటుంది. మిస్సమ్మ, ఎందుకు మిస్సమ్మ, మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావు మిస్సమ్మ అని అడుగుతుంది. అమ్ము చెప్పు మిస్సమ్మ అని పాపం అంజు ఆకాష్ అందరూ అడుగుతూ ఉంటే పాపం బాగి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మనోహరిపై ఇలాంటివి చెప్పడం, ఒక పెద్దవాళ్ళ వాల్యూని తీసేయడం బాగీకి ఇష్టం ఉండదు. అందుకే మనోహరి కుట్రల గురించి బాగి పిల్లలతో చెప్పదు. చూడండి, నేను వెళ్ళిపోయానంటే దానికి కొన్ని కారణాలున్నాయి. కానీ ఒకటి, నేను మీకు కనిపించినట్టు మీరు మీ డాడీతో చెప్పకూడదు అని అంటుంది బాగి. మిస్సమ్మ అలా అంటావేంటి, పాపం డాడ్ పైకి చెప్పకపోయినా మనసులో మీ గురించి ఎంత బాధపడుతున్నాడో తెలుసా. అలాంటప్పుడు డాడీకి చెప్పకపోతే ఎలా మిస్సమ్మ, ఇప్పుడే వెళ్ళి చెప్తామని అంటారు. పిల్లలు వద్దు వద్దు, మీరు ఒకవేళ నా గురించి చెప్పారంటే నేను ఇప్పుడే వేరే ఊరు వెళ్ళిపోతాను అని అంటే మిస్సమ్మ వద్దు మిస్సమ్మ, కనీసం ఇలా అయినా నిన్ను చూసే భాగ్యం దక్కింది. మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా టార్చర్ పెడుతుంది మిస్సమ్మ అని అంటారు. పిల్లలు, నేనంతా తెలుసుకున్నాను. ఇంకొద్ది రోజులే, తర్వాత అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. నేను బుజ్జమ్మని తీసుకొని ఇంటికి వచ్చేస్తాను అని అంటారు. అవును, బుజ్జమ్మ ఎక్కడా, మా బుజ్జమ్మ ఎక్కడా అని అడుగుతారు. బుజ్జమ్మని ఇంట్లోనే ఉంచి వచ్చాను. అప్పుడే కరుణ, పిల్లలు ఒకసారి నేను చెప్పేది వినండి, ఎవరో కాదు మీ బుజ్జమ్మ, రోజు మీ ఇంటికి వస్తుంది చూడు, గా బుజ్జమ్మే గీ బుజ్జమ్మ అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు పిల్లలు. అంటే రోజు మా ఇంటికి వచ్చే బుజ్జమ్మ మా సొంత చెల్లెలా అని చెప్పి ఇంకా పాపం అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. అప్పుడే ఇంకా అమర్ కూడా అటువైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇటువైపు ప్యారలల్గా శివరాత్రి రోజు ఇంకలా ప్రవచనాలు చెప్పేవాళ్ళు శివుని కథనైతే అందరికీ తెలియచేస్తూ ఉంటారు. శివుడి కథకి అండ్ అమర్ స్టోరీకి చాలా అంటే చాలా ప్యారలల్ థింగ్స్ ఉంటాయి. ఎలా అంటే ఒకవైపు ఇంకా ప్రవచనం చెప్పాయని చెప్తూ ఉంటారు. శివుడు మొదటిగా సతీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సతీదేవి దాక్షాయిని, తను దక్షుని కూతురు. ప్రేమ వివాహం చేసుకున్న దక్షుని కూతురికి శివుడంటే పంచప్రాణాలు. కానీ దక్షుడికి శివుడంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన శ్మశానంలో ఉంటారు కాబట్టి. ఒకరోజు దక్షయజ్ఞం చేస్తూ ఉంటే పిలవకపోయినా వాళ్ళ నాన్న చేసే యాగానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి వాళ్ళ నాన్న ఘోరంగా అవమానిస్తుంటే ఆ మంటల్లో దూకి ప్రాణాలు తీసుకున్నారు. సతీదేవి అలా స్వర్గస్థులవడంతో శివుడు ఎంతో బాధపడ్డాడు అని ఇంక చెప్తూ ఉంటారనమాట ప్రవచనాలు. అదంతా విని అమర్కి అరుంధతినే గుర్తొస్తుంది. అరుంధతిని అమర్ ఎంతలా ప్రేమించారు, అరుంధతి అనుకోకుండా తనకి ఎంతలా దూరం అయిపోయింది, ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు అమర్. అలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత శివుడు వైరాగ్యంతో తపస్సు చేస్తూ ఉంటే కొన్ని లక్షల వేల సంవత్సరాల తర్వాత పార్వతీదేవి శివుడి జీవితంలోకి వస్తుంది అనగానే ఇంక మనకి బాగిని చూపిస్తూ ఉంటారు. అలానే బాగి ఒక కేర్ టేకర్గా అమర్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం కానీ, అమర్తో బాండింగ్ పెంచుకొని అమర్కి దగ్గరై అమర్ని అనుకోని స్థితిలో పెళ్లి చేసుకోవడం కానీ, ఇవన్నీ ఇంకా అలా గుర్తు చేసుకుంటూ ఉంటారు అమర్. అలా మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరిగింది.
శివుడి నివాసం కైలాసంగా మారింది అని, ఇంకా అలా శివపార్వతులు అప్పటి నుండి ప్రతీక అని, శివపార్వతుల బంధాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారని ప్రవచనాలు చెప్తూ ఉంటే ఇంకా అమర్కి బాగి గుర్తొస్తూ, బాగి ఎక్కడున్నావు బాగి, నేను పైకి చెప్పకపోయినా మనసు మొత్తం నీ గురించే ఆలోచిస్తూ ఉంది, నువ్వు నా పాప ఎక్కడున్నారు బాగి అని పాపం అలా అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటే ఇటువైపు పిల్లలేమో బాగితో మాట్లాడుతూ, మిస్ అమ్మ మళ్ళీ నిన్ను ఎప్పుడు కలవాలి, నువ్వెక్కడుంటావో చెప్పు, ఖచ్చితంగా నేను నిన్ను కలుస్తాను అని చెప్పి పిల్లలంటారు. నేను ఆర్ఫనేజ్లో ఉంటున్నాను, కానీ మీరు వస్తే ఆయనకి డౌట్ వస్తుందేమో అని అంటారు. పర్లేదు మిస్ అమ్మ, డాడ్కి తెలియకుండా మేము వస్తాం. సరే వెళ్ళొస్తాం మిస్ అమ్మ, నీ గురించి చెప్పకపోవడం మాకు నచ్చటం లేదు, కానీ నీకు ప్రామిస్ చేశాంగా, చెప్పంలే అని చెప్పి ఇంకా పాపం అలా వెంటనే వెళ్ళిపోతారు అక్కడి నుండి పిల్లలు. ఇంకా మిస్ అమ్మని చూసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట పిల్లలు. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు అని అడుగుతారు. అమర్ అంటే డాడ్ ప్రదక్షిణలు చేస్తున్నాం డాడ్ అని అంటారు. ఓ అవునా, సరే రండి కూర్చోండి అని ఇంకా అలా అందరినీ కూర్చోమని చెప్తారు. అప్పుడే ఇంకా బాగి అలా శివలింగం దగ్గరికి వచ్చి, పరమశివ నేను నిన్ను కోరుకునేది ఒకటే, పాపాలు ఎక్కువ చేస్తున్నా, ఎన్నో పాపాలు చేసినా ఆ మనోహరి గురించి ఆయనకి నిజం తెలియాలి, తెలిసిన తర్వాత నేను ఆ ఇంటికి మహారాణిలా అడుగు పెట్టాలి, ఆయన ఆ మనోహరి గురించి నిజం తెలుసుకొని తన ఇంట్లోండి బయటికి పంపించేయాలి, మనోహరికి శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది పాపం అమర్ వైపు చూస్తూ బాగి. ఇంకలా బాగి గుడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా మనోహరి బాగి ఎదురుగా నించుంటుంది. ఇంకా బాగి మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి బాగి, నేను నిన్ను కనిపెట్టానని తెలిసినా తప్పించుకొని తిరుగుతున్నావా అని అడుగుతుంది. తప్పించుకొని తిరుగుతున్నానన్నది ఎంతవరకు నిజమో నీ మనస్సాక్షిని అడుగు, ఎందుకంటే ఒక్కసారి నేను కాన్సన్ట్రేట్ చేస్తే కనీసం నీ రూట్స్ కూడా లేకుండా నేను ఇంట్లో ఉండి తరిమేయగలను అని అంటుంది. ఓహో అవునా, సరే తరిమేద్దులే, ఆలోపు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా అని అంటుంది. మనోహరి నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా, సరే నీకు దమ్ముంటే చంపు చంపు అని అంటుంది బాగి. ఇంక వెంటనే మనోహరి అలా రౌడీలను పెట్టి కత్తి తీసేసరికి బాగి గట్టిగా వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళ చెయ్యి మెలితిప్పి తోసేసి ఇంకలా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే అమర్ ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని అలా బయటికి వచ్చేసరికి అక్కడ బాగి రౌడీలతో ఫైట్ చేస్తూ కనబడుతుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. బాగి అని వెంటనే పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వెళ్తారు. ఇంకా ఒక్క కత్తి తీసి బాగి వైపు పొడవాలనుకుంటున్న రౌడీ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు అమర్. ఇంకా అలా ఆడసింహంలా బాగి, సింహంలా అమర్ ఇద్దరు కలిసి మనోహరి సెట్ చేసిన రౌడీలని ఫుల్గా కొడతారు. అదంతా ఒక చెట్టు చాటున కూర్చొని గమనిస్తూ ఉంటుంది మనోహరి. గమనిస్తూ ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి అమర్ ఇంతలా కొడుతున్నాడు, నేను అమర్ ఇక్కడ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదే అని ఇంకా అలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఇంకా అలా రౌడీలందరినీ కొట్టి కళ్ళు తిరిగి పడిపోతుంది పాపం బాగి మార్నింగ్ నుండి ఉపవాసం ఉండడంతో. సో వెంటనే అమర్ బాగిని ఎత్తుకొని బాగి బాగి అని బాగి ఫేస్ పై వాటర్ కొట్టి అలా బాగిని ఎత్తుకొని తన ఇంటికి తీసుకువెళ్తాడు అమర్. ఇంటికి తీసుకువెళ్ళాక డాక్టర్ని పిలిపిస్తారు. తనకి ఎనర్జీ లాస్ అయిందండి, అందుకే తనకి మీరు సెలైన్స్ ఇవ్వాలని ఇంకా వెంటనే సెలైన్స్ అవి ఇచ్చి ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. బాగి అలా కళ్ళు తెరిచి చూస్తుంది. చూసేసరికి ఎదురుగా అమర్ అండ్ పిల్లలు కనబడతారు. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. వెంటనే లేచేసరికి ఎక్కడికి వెళ్తున్నావు బాగి, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నేను మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి కోరుకున్నాను, ఆ కోరికని నెరవేర్చారు, నువ్వు నా దగ్గరికి రావాలని నేను ఎంతో కోరుకున్నాను, అది జరిగింది, ఇకపై నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళకూడదు అని ఇంకా అలా అమరైతే బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా బాగి కూడా ఎంతో ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అలా మహాశివరాత్రి రోజునే అమర్ బాగిని ఇంటికి తీసుకువచ్చి ఇంకా పిల్లలందరూ కూడా బాగిని చూసి ఎంతో హ్యాపీగా బాగి అయితే తన ఇంట్లో అడుగు పెడుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.